హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 3 మీడియం సైజ్ పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 8 వెల్లుల్లి 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి 4 ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కొంచెం ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక బిర్యానీ ఆకు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడ కారం వేసి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలుపుకొని 3/4 గ్లాస్ వాటర్ని పోసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఇందులో ఎగ్స్ని వేసి కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి.